హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మురుదేశ్వర్లో అయితే ఉన్నాము. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే వచ్చింది. ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, లింక్ చూడండి. పార్ట్ 1లో మనం మురుదేశ్వర్ టెంపుల్ అండ్ లోపల సైడ్ మొత్తం అయితే కవర్ చేసాం. అలాగే రాజగోపురం పైకి వెళ్ళి మీకు వ్యూస్ కూడా చూపించాను పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో మనం టెంపుల్కి బ్యాక్ సైడ్లో మనకు శివ స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట. అంటే శివుడి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహం చూడడానికి అయితే ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట. కొంచెం దూరం అయితే ఉంటుంది, ఇద్దరు చూసారు కదా, ఇక్కడ నుంచి కొంచెం ఎత్తులో అయితే ఉంటుంది అనమాట. మనం వెళ్ళి చూద్దాము. అక్కడికి వెళ్ళాక మీకు టెంపుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక గుహ అయితే ఉంటుంది అనమాట. అంటే గుహ కాదనమాట, అది గుహ అంటారు, కానీ అది మనకి ఒక మ్యూజియం టైప్లో అయితే ఉంటుంది అనమాట. అంటే రావణాసురికి సంబంధించిన కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అంటే రావణాసురు గురించి అవి కూడా ఈ వీడియోలో అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకి మురుదేశ్వర్ స్టాచ్యూ, శివ స్టాచ్యూ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ స్టాచ్యూ అనేది ఎంత ఎత్తులో ఉందనేది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్న విగ్రహాలు. అండ్ ఇక్కడ నుంచి మీకు టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, చూడొచ్చు. రాజగోపురం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా ఎత్తులో ఉంది కదా. ఎవరన్నా చూడకుండా వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది కదా. చుట్టూ మనకి సముద్రం అయితే ఉంటుంది, 3 పక్కల కూడా. ఇది మనకి మధ్యలో ఈ కొండ మీద అయితే మనకి ఈ టెంపుల్ అయితే ఉంది, అలాగే ఈ స్టాచ్యూ కూడా. ఫ్రెండ్స్, ఈ శివుడి యొక్క విగ్రహం దాదాపుగా 123 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. మీరు చూసినట్టయితే ఈ నెంబర్ అనేది చాలా డిఫరెంట్గా, అంటే చాలా యూనిక్గా ఉంది కదా. 123 అంటే 1 2 3 అంటే మనకి నెంబర్స్ పక్కనే వచ్చినట్టయితే ఉంది కదా. 123 అడుగుల ఎత్తు. అండ్ అలాగే ఇది మన ఇండియాలోనే సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ అనమాట. అంటే మన ఇండియాలోనే 2వ అతిపెద్ద శివుడి యొక్క స్టాచ్యూ ఇది. అండ్ అలాగే మనకి ఇండియాలో ఇంకొక స్టాచ్యూ అయితే ఉంది. అది మనకి ఇండియాలోనే పెద్ద స్టాచ్యూ. అది విశ్వస్వరూపం అనమాట. ఆ స్టాచ్యూ 369 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అది రాజస్థాన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాచ్యూ ఎత్తు మీరు చూసుకున్నట్టయితే 369. అంటే ఫస్ట్ 3 అయితే వస్తుంది, తర్వాత 6 9. అంటే మనం 3ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది. 3ని 3తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. అంటే మనం ఎటు చూసినా కూడా 369 వస్తుంది సూపర్గా. అంటే హైట్ కూడా మనకి చాలా చూడడానికి యూనిక్గా అయితే ఉంది కదా. అలా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మనమైతే చెప్పాను కదా, ఒక గుహ అయితే ఉంటుంది రావణాసుడికి సంబంధించి అని. ఆ గుహలోకి అయితే వచ్చాము. టికెట్ 40 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, మనకి రావణాసుడు లంకలో ఉన్నప్పుడు సన్నివేశం అన్నమాట. ఇది ఇలా రావణాసుడు గురించి మొత్తం అయితే ఈ యొక్క గుహలో అయితే మనకు మొత్తం అయితే ఉంటుంది. అంటే గుహ టైప్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు చూడడానికి లోపల. ఫ్రెండ్స్, ఇక్కడైతే రావణాసుడు తపస్సు చేస్తున్నాడు కదా, ఆ గ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. మీకు అందరికి తెలుసు, రావణాసుడు శివుడికి చాలా పరమ భక్తుడు. శివుడు అంటే రావణాసుడికి చాలా ఇష్టం. ఎందుకంటే రావణాసుడు శివుడికి చాలా తపస్సు అయితే చేశాడు శివుడి కోసం. అందుకే ఈ రావణాసుడికి ఇక్కడ మనకి ఈ గుడిలో అయితే మొత్తం రావణాసుడి గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది రావణాసుడు మనకి కైలాస పర్వతాన్ని అయితే ఎత్తుతున్నట్టు ఇక్కడైతే విగ్రహం అయితే ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకు పోయామంటే మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట రావణాసుడు గురించి. అది అంతా కూడా మీరైతే చూడండి.
అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే రావణాసురుడు తన తలల్ని కోసుకొని శివుడికైతే అంకితం అయితే ఇస్తున్నాడు. అంటే శివుడి కోసం తన తలలను అయితే నరుక్కుంటున్నాడు అనమాట. ఎందుకంటే రావణాసురుడు శివుడి కోసం చాలా చాలా తపస్సు చేస్తాడు. కానీ శివుడు అయితే ఎంతటికీ రాకపోయేసరికి తన తలలను అయితే నరుక్కుంటాడు అనమాట. అప్పటికి శివుడు వచ్చి ఏం కాలు కోరుకుంటే రావణాసురుడు తన అంటే ఆత్మలింగాన్ని అయితే అడుగుతాడనమాట. అతని ఆత్మలింగాన్ని అయితే రావణాసుడికి అయితే ఇస్తాడు. అప్పుడు వచ్చేసి మనకి వినాయకుడు వచ్చేసి ఆత్మలింగాన్ని కింద అయితే పెట్టేలా చేస్తారు కదా, ఆ సీన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం కూడా ఆ సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తున్నాడు కదా, ఈ చిన్న పిల్లవాడు ఎవరా కాదు వినాయకుడు అనమాట. ఎందుకంటే శివుడు అంత శక్తివంతమైన ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చినప్పుడు, రావణాసుడు అంటే తెలుసు మనకి రాక్షసుడు అంటే ఏమైనా చేయొచ్చు ఆ శక్తితో. కాబట్టి వినాయకుడు వచ్చేసి ఆ శివలింగాన్ని కింద పెట్టేలాగా చేస్తాడనమాట. అది ఎలాగంటే రావణాసుడు అంటే సాయంత్రం అటప్పుడు మనకి సూర్యాస్తమయం అప్పుడు మనకి సూర్యవందనం చేస్తాడనమాట సముద్రంలోకి వెళ్ళి. ఆ టైంలో రావణాసుడు వెళ్ళేటప్పుడు పట్టుకోమని వినాయకుడి చేతికైతే ఆ ఆత్మలింగాన్ని తీస్తాడనమాట. అప్పుడు వచ్చేసి వినాయకుడు 3 సార్లు పిలుస్తాను, నువ్వు వస్తే కింద పెట్టను లేదంటే కింద పెట్టేస్తాను అనేది చెప్తాడు కదా. అప్పుడు వచ్చేసి పిలుస్తాడు కానీ రావణాసుడు రాడనమాట. 3వసారి పిలిచే టైంకి వస్తున్నప్పుడే కిందకి పెట్టేస్తాడు. అప్పుడు వచ్చేసి ఈ శివలింగం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎంత లేపాలంటే అంత పెరిగిపోతూ ఉంటుంది. అది వచ్చమాట. ఇది వచ్చేసి ఆ యొక్క సీన్ అంటే ఆ యొక్క సన్నివేశాలు అన్నీ కూడా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసేదానికైతే పెట్టారు. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, శివుడు టెంపుల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే మురుదేశ్వర టెంపుల్ అయితే ఉంది ఫస్ట్లో. అంటే ఇప్పుడు మనం వచ్చాం కదా, అది మురుదేశ్వర టెంపుల్. అండ్ అలాగే ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్వి. అండ్ వచ్చేసి ధరేశ్వర్ ఉంది, ఇంకేందో గోర్ఖానా ఉంది, సజ్జేశ్వర్ ఉంది. ఫ్రెండ్స్ గోర్ఖానా టెంపుల్కి కూడా మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఇప్పటికి వాటికి రిలీజ్ అయిపోయింది. అది వచ్చేసి ఫ్రెండ్స్ మంగళూరులో మేము వచ్చేసి ఆ గోర్ఖానా టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. అది కూడా శివుడు టెంపులే. ఆ వీడియో కూడా చూడకుండా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఆ టెంపుల్ కూడా. అండ్ వచ్చేసి ఈ టెంపుల్ మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చూడడానికి చాలా అయితే అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని అంటే రథాలు కొన్ని అయితే ఉన్నాయి, కానీ అక్కడైతే మూసేస్తున్నారు అనమాట. అంటే మనకి సూర్యుడి విగ్రహం కూడా అయితే ఉంది ఒకటి, అది కూడా వెళ్దాం అనుకున్నా కానీ క్లోజ్ చేసింది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి శనీశ్వరుడు ఉన్నాడు కదా, శనీశ్వరుడికి టెంపుల్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. లోపలికి వెళ్ళి చూద్దారండి. ఇది వచ్చి శనీశ్వర టెంపుల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి శనీశ్వర టెంపుల్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడడానికి కూడా. కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.